అందరూ అనుకుంటున్నారు కదా ఆ స్కూల్లో ఏదో ఉందని. అసలు ఏముందో తెలుసుకోవడానికే మా ఈ ప్రయాణం. ఎంతవరకు కొనసాగుతుందో కూడా తెలియదు. చుట్టూరు ఈ పొదలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. కానీ మేము గమ్యం చేరుకొని వెళ్తే అందరూ అనుకున్న స్కూల్ అదే. అరే దిను, వద్దురా ప్లీజ్ రా, నీ దండం పెడతాను రా. ఎందుకలా భయపడిపోతున్నారు? ఇద్దరు పదండి ముందుకి. మా వాడైతే ఎంతైనా సరే ముందుకు వెళ్దాం అంటున్నాడు, కానీ వెనక్కైతే వద్దంటున్నాడు. ఏమవుద్దో తెలియదు. ఆఖరికి అరే దిను, వద్దురా ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళిపోతాను రా. రే దినం, వద్దురా వద్దురా వద్దు. చుట్టుపక్కల అయితే ఏ అలికిడి లేదు. అందరూ భయపడుతున్న స్కూల్ అయితే ఇదే. ఒరే, మా అమ్మ కూడా స్కూల్ వైపు వెళ్ళొద్దన్నది. వద్దురా, అరే పదండ్రా వెళ్ళిపోదాం. అరే దిను, వద్దురా ప్లీజ్ రా. రా ఏమవుతుందిరా అలాగనా? మీరు ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఏం ఉండదురా స్కూల్లో అనుకున్నట్టు. పదండి ముందుకి, పదండి, ఏం కాదు. అరే ఏం కాదు, ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరుగా కిందకి దిగుదాం. అసలు ఈ స్కూల్లో ఏటుందో చూద్దాం. పదండి ముందుకు పదండి. అరే అక్కడే ఉంది. ఏటో వద్దు ఏటో ఈ స్కూల్లోనే అమ్మర్దయ్య. చూసారు ఇక్కడ ఏటీ లేదు. ఒరే నిజంగా ఇక్కడ దెయ్యం ఉందిరా. అరే వెనక్కి చూడండి ఒకసారి. అరే దిను, వద్దు వద్దు అని చెప్పాను కదా నీకు అనవసరంగా. నీ వాళ్ళేరా మొత్తం అయింది. అరే మొత్తం నీ వాళ్ళేరా. పద ఇప్పుడు వద్దు, పదర బాబు వెళ్ళిపోవచ్చు వెనక్కి. అరే వెనక్కి ఏదో ఉందిరా, ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే ప్లీజ్ వద్దురా, అక్కడ ఏదో ఉంది చూసారు కదరా. అరే ఏం కాదు, మీరు అలా వెళ్దాం రా. ఏదుందో మామూలుగా తెలుసుకుందాం. అరే అక్కడ ఏదో వెళ్ళినట్టుంది చూడు. మీరు చెప్పారుగా, నేను నమ్మలేదు, కానీ నాకు కొంచెం తేడా కూడా స్థలాన్ని చూస్తుంటే కొంచెం ఏం అర్థం కావట్లేదు. ఒకసారి మీరు అందరూ ఈ చెట్టును చూసారా ఎంత భయంకరంగా ఉందో. అరే చెప్పాను కదరా ఇక్కడ ఏదో ఉందని. అరే సరే ఒకసారి లోనికి వెళ్ళి చూడు. సరే ఉండి వెళ్తాను. నాకు గైస్, ఇక్కడైతే మీరు అనుకున్నట్టు ఎటువంటి దయ్యం అయితే ఏది లేదు. ఇదంతా ఫేక్, జనాల నమ్మకం అంతే. అలా నమ్మేసి మొత్తం జనాలందరినీ నమ్మించేశారు. ఇక్కడ అనుకున్నట్టు అయితే ఎటువంటి దయ్యాలు అయితే మీరైతే ఇదైతే నమ్మద్దు. మేము వచ్చాము, మేము ఆల్రెడీ కొంచెం ఏదో తేడా కొడుతున్నట్టుంది. నేను వెళ్తున్నాను. ఎవరొకరు అయితే నేను తప్పించుకున్నాను గాయస్ ఈ రూమ్లో నుంచి. చాలా భయంకరంగా ఉంది. నేను లోపల చెప్పినంత వరకు నాకేం అర్థం కాలేదు. ఇప్పుడైతే బయటకు వచ్చాను. ఈ రూమ్ నుంచి కూడా నేను ఉండబుద్ధి అయ్యట్లేదు నాకైతే. సరే, స్కూల్ ఏదో కొంచెం తేడాగా కొడుతున్నట్టు ఉంది. అంటే ఈ మొక్కలు ఇవన్నీ పెరగడం ఏంటంటే ఈ స్కూల్ని ఒక పాడుపడిన బంగ్లాలో వదిలేశారు గాయస్. అందుకే బహుశా చుట్టుపక్కల జనాలు ఎవరు లోపలికి రావడానికి భయపడుతున్నారు. బహుశా నాకు కొంచెం భయం వేసింది. అవును, అనుకున్నట్టు నాతో వచ్చిన ఎదురేరి కృష్ణ, దీపు, కృష్ణ రే రే రే
చందు ఇక్కడుండి ఒక్కడు ఏం చేస్తున్నారా ఈ మర్రి చెట్టు దగ్గర? చందు 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 ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు వరకు? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? రే నాకు ఇదంతా చూస్తే ఏదోలా తేడా కొడుతుందిరా. అసలు ఇక్కడ ఎందుకున్నా నాకు అర్థం కాలేదురా. ఏటో చుట్టూ చెట్టు మొత్తం అంతా ఏదో నాకు ఇక్కడ ఏదో కొంచెం తేడా కొడుతున్నట్టుందిరా. చెట్టు చూడు అంత భయంకరంగా ఉంది. ఇప్పటి నుంచి చాలా వింత వింత విషయాలు జరుగుతున్నాయి. పది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడేట్రా ఆడి గురించి ఏట్రా? ఆడెక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆడిని వెతుక్కోవాలా? చెప్పండి నీకు వద్దురా దీన్ని వద్దురా అంటే లోనికి తీసుకొచ్చాడు నువ్వే. ఇప్పుడు ఆడు ఏడాడు? ఏ చుట్టూ జనాలు చెప్పింది నేనేం నమ్మలేదు చందు. అందుకే దీపు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి అగోరా. లిగు విడిపించు దీపు. చందు దీపు లగరా లేపరా లేపరా. మొత్తం అయింది. దీపు వద్దు నేను చెప్పురా కూడా. ఏరా అలాగవుతున్నావు? ఇప్పుడు ఏరా ఏ అలాగవుతున్నావు? ఎక్కడికి ఎందుకురా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు? నాకు ఏదో లాగేస్తుందిరా. నాకు భయం వస్తుంది. దీపు దా ఇంటికి వెళ్ళిపోదాం. అందుకే అప్పటికే చెప్పాను రా మీకు ఇక్కడ ఎవరు రావద్దని. అనవసరంగా వచ్చారు. అలా నీ వాళ్ళేరా మొత్తం అయింది. చెప్పండి చెప్తా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. ఇంటికి వెళ్ళిపోదాం. ఏ రాగు రే దినేష్ నువ్వే వదిలేసి అక్కడికి వెళ్ళక మా ఇద్దరికి ప్లీజ్ రా. ఒక్కసారి దీపుగా అలా పట్టుకో. ఒక 5 నిమిషాలు పట్టుకో. వెళ్ళి వస్తాను. నేనైతే లోపలికి వెళ్తున్నాను చాలా డేరింగ్ చేసి. లోపల ఏమవుద్ది ఏటో. లోపల నుంచి ఏదో శబ్దాలు ఒకటి వినిపించి అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. బుర్ర అయితే మెంటలు ఎక్కిసింది నాకైతే. లోపల ఒక విషయం చూశాను. నేనైతే ఏమనుకోను. ఇక్కడ చుట్టుపక్కల అనుకున్న జనాలు విషయాలు వింత ఇవన్నీ నిజం. నేనైతే నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను దెయ్యాన్ని కళ్ళారా చూసాను గైస్. అంతెందుకు నాకు అసలు నమ్మకమే లేదు. అలాంటిది మేమే వచ్చాము. ఈ జింక్ లోపలికి వచ్చి స్కూల్ ఇవన్నీ చూసాం. అక్కడ మా తమ్ముడు పరిస్థితి అయితే ఎటువంటి ఇది అయితే లేదు. మొత్తం అంతా పోయింది. ఏదో దెయ్యం పట్టినట్టు అలా ప్రవర్తిస్తున్నారు. పదరా లోపల ఒక విషయం చూసాను. నీకు ఇంటికి వెళ్ళక చెప్తానే. చాలా భయంకరంగా ఉందిరా అది మాత్రం. ఏడీడు రెండు రే ఏట్రా ఈ కష్టాలు మనకి ఎందుకురా? ఈ స్కూల్లోకి నేనైనా తీసుకుని వచ్చిన. వెళ్ళిపోదాం పదరా. ఇద్దరం వెళ్ళిపోదాం. దారా ఇద్దరం వెళ్ళిపోదాం. తర్వాత వస్తాడు ఇదంతా కళ. ఇలాంటి కళ వచ్చింది ఏట్రా? ఇలాంటి కళ వచ్చింది. ఒకసారి ఆగు, మామూలు ఫోన్ చేస్తాను. హలో రే తొందరగా రండి ఒకసారి. ఇంటికి రండి అర్జెంటుగా. ముగ్గురు ఒక్కలు వచ్చింది. రే నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఏట్రా ముగ్గురు ఒకలాంటి కళే అంటే